వరంగల్ జిల్లాలో ఎస్ఐ శ్రీకాంత్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న దళిత మహిళపై ఎస్ఐ దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు మరియమ్మ ఎస్ఐ శ్రీకాంత్పై ఫిర్యాదు చేసింది. ఎస్ఐపై ఫిర్యాదుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలు మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్పై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. షట్టర్ బంద్ చేసి మాస్టర్లు అన్నీ చదువుకుంటున్నారు. మాస్టర్లు అన్నం తింటున్నారు. తింటే వచ్చిండు, దెబ్బ వచ్చిండు, దాంట్లోకి పోయిండు, గ్యాస్ ఊడబీకిండు, గ్యాస్ తీసుకొని పోతుంటే ఏం సార్ గ్యాస్ తీసుకొని పోతున్నారు, ఎందుకు సార్ మేము బంద్ చేసినాం కదా, మీరు బంద్ చేయమంటే మేము 10:30కే బంద్ చేసినాం, మీరు 11 గంటలకు వచ్చి గ్యాస్ అది మాకు ఎప్పటికి పొద్దున్న దాకా ఉంటుంది, అట్లా బేకొద్దు సారు, తీసుకుపోవద్దు ఉంచని నేను గ్యాస్ కోసం అడ్డం తిరుగుతాను. అడ్డం తిరిగి ఇట్లా గ్యాస్ని తీసుకుంటే నువ్వేదో అడ్డం తిరుగుతున్నావు అని గ్యాస్ చెంప మీదకి వెళ్ళి కొడితే చెంప గియ్యం అని గింగరాలు తిరిగి అక్కడే పడిపోయేదాన్నే. కానీ అంతలో మా బాబు వచ్చి అడగంగానే నేను ఆ భయానికి లేచి వాళ్ళిద్దరి సంగన మెలుగాడతాను. ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలా, మాకు తగిన నేరం, ఇంకొకసారి మాకు ఇట్లాంటివి జరగకుండా మీరు న్యాయం చేయాలని అడుగుతాను. నేను పిటిషన్ ఇస్తాను. ఇయ్యలే, రాత్రి పోతే అప్పుడు సార్తో కూడా చెప్పినాడు, కానిస్టేబుల్ సార్ చెప్తే అమ్మ మా కాడ పెడితేంది, కాగితం మీ కాడ ఉంచేది, పొద్దురు రాండి అని తీసుకోలే. అప్పటికన్నా మరి మీరు వచ్చి చంపినా ఏం లేదా, అదే వేరే వాళ్ళు వచ్చి కొట్లాడితే అప్పుడు పిటిషన్ తీసుకుంటాం, కానీ మీ పోలీసు వాళ్ళు చెప్పి పిటిషన్ తీసుకోవాలని కూడా అడిగినాను. తీసుకోలేదు. 10 గంటలకి షట్టర్ బంద్ చేసినాము. షట్టర్ బంద్ చేసి